వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులపై జాతీయ పతాకాలు ఆవిష్కరించిన అధికారులు, పార్టీల నేతలు. కరీంనగర్లో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. బకాయి పడ్డ 1400 కోట్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల డిమాండ్. కరీంనగర్లో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు. ఆదివారం నుంచి ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు ప్రారంభం. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన పోరాటం మనదన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టామన్నారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదన్నారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్గా ఉన్నామన్నారు. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలన్నారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని, సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తా చాటారన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులైన రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదన్నారు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామన్నారు. సివిల్స్ పరీక్షలు రాసే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరిని అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేసేదే లేదన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్టోబర్ 10, 11, 12, 13వ తేదీన నాంపల్లి ఎల్బీ స్టేడియంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్లాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని సిరిసిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగితే హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై వివరించారు. సెప్టెంబర్ 17, 1947లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందన్నారు. 1940లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి
మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత, డయాబెటీస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, సలహాలు అందించాలన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల్లోని బాలికలందరికీ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి ఆరోగ్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అనంతరం 10 మందికి టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వర్చువల్ ప్రారంభోత్సవం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నెల 2 వరకు అన్ని జనరల్ ఆసుపత్రుల్లో క్యాంపులు నిర్వహించి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయనున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళ తన ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని 2 ఏళ్ల క్రితమే ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద 13 సంవత్సరాలు దాటిన బాలికలు మొదలుకొని మహిళలందరికీ 50 రకాల 50,000 రూపాయల ఖరీదు చేసే ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 85% మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ముందే గుర్తించి నయం చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళలను చైతన్యం చేసే శుక్రవారం సభ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. గర్భిణీలకు ఏఎంసీ పరీక్షలు, టీఫా స్కానింగ్ వంటి విషయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో పోషణ మాసం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్ఆర్సీ సెంటర్కు తీసుకొచ్చి ఒకసారి పరీక్ష చేయించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది రోగులకు ఇళ్లవేళలా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరీంనగర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను కరీంనగర్లో కమలనాథులు ఘనంగా నిర్వహించారు. సేవా పక్వాడా ప్రోగ్రాంలో భాగంగా ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడా జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, దురుశెట్టి సంపత్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని కొనియాడారు. సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన మోడీ దేశ అత్యుత్తమ పదవిని చేపట్టి ఎన్నో రికార్డులు సృష్టించారని తెలిపారు. పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో జిల్లా స్థాయి కలోత్సవ్ పోటీలను కలెక్టర్ పమీలా సత్పతి ప్రారంభించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కలోత్సవ్ పోటీలను కరీంనగర్లో కలెక్టర్ పమీలా సత్పతి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12 కేటగిరీల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయి పోటీలను కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కలోత్సవంలో భాగంగా జిల్లా సైన్స్ మ్యూజియంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన కథలు చెప్పడం, దృశ్య కళల పోటీలను కలెక్టర్ పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా వివిధ కళలు, ఆటల్లోనూ రాణించాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇలాంటి పోటీలు ఉత్తమ వేదికగా నిలుస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి పోటీలకు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందన్నారు. అన్ని అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయన్నారు. మరో తరానికి ఇలాంటి ఆచార సాంప్రదాయాలను వివరించేందుకు మంచి అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. స్కూల్ నుంచి మండల్ నుంచి జిల్లా స్థాయికి మీరు రావడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తారు. స్టేట్ లెవెల్లో తప్పకుండా మనం సెలెక్ట్ అవ్వాలి. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ, అంటే ఇదే సేమ్ అక్కడ పర్ఫామ్ చేయాలనేది లేదు కదా, ఏదైనా చేయొచ్చు. ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు దాంతోనే ఆగిపోవద్దు, ఇంకా మంచిగానే ప్రిపేర్ అవ్వాలి.
కొత్త కొత్త థీమ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ప్లస్ నేషనల్ లెవెల్ వెళ్ళే ఆ డ్రీమ్ని పెట్టుకోవాలి. మనం ఇక్కడ అనుకుంటాము పిల్లలంటే టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక జిల్లా స్థాయి లెవెల్ కాంపిటీషన్కి పోతే చాలు అని అనుకుంటాం. కానీ ఈ కళా ఉత్సవం ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో మనం ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళే అవకాశం మనకి ఉంది. తెలంగాణ విలీన దినోత్సవంగా భావిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, రక్షణ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిజాం సర్కార్ మెడలు వంచి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థలో చిన్న భిన్నమైపోయిన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాపాలన, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించిందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న భారతదేశంలో ఆనాడు తెలంగాణ నిజాం రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది. విలీనానికి ముందు ఎంతో మంది త్యాగధనులు, ఆనాటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేర్పిన టాక్స్ వల్ల ఆ రోజు సపరేట్ గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత మరి అప్పటి నుండి దాదాపుగా కొంతకాలం గవర్నర్ గా కూడా నిజాం ఉండే. ఈ నిజాంని ఇదో విమోచన దినోత్సవం అని ఆనాడు నిజాం చాలా కాలం పరిపాలించినాడు. దీన్ని భారతదేశంలో కలపాలన్న ఉద్దేశంతో 47లో స్వాతంత్ర్యం వస్తే 48లో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో శిల్పకళ, వాస్తుశిల్ప, విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. యజ్ఞ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీవాకడే, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సృజనాత్మకతను, వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందరూ గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, విశ్వకర్మ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులపై అధికారులు, రాజకీయ పార్టీల నేతలు జాతీయ పతాకాలు ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవంగా భావిస్తూ జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జెండా వందనం నిర్వహించారు. కరీంనగర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌసాలం పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించి అఖండ భారత్లో విలీనమైందని మంత్రి తెలిపారు. అంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి మిలియన్ మార్చ్ వరకు అనేక పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో 233 మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది. సీజన్లో 24-25లో 328 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,10,742 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యానికి 2,77,400 మెట్రిక్ టన్నులు కాగా బకాయి పడ్డ 1,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు డిమాండ్ చేశారు. అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య సేవలు నిలిచిపోవడంతో పేషెంట్లతో పాటు ఆసుపత్రుల నిర్వాహకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో బకాయిల చెల్లింపులో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ 1,400 కోట్లు బకాయి ఉండడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టతరంగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం వల్ల పేషెంట్లకు ప్రయోజనం తప్ప ఆసుపత్రులకు ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి కొత్తగా పేషెంట్లను జాయినింగ్ చేసుకున్నప్పటికీ పాత పేషెంట్లకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తుందని, బకాయిలతో హాస్పిటల్ను రన్ చేయడం ఇబ్బందిగా మారడంతోనే సమ్మె చేపట్టక తప్పలేదని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నరేష్ కోరారు. ఆరోగ్యశ్రీకి రెండు కలిపి 1400 కోట్ల వరకు డ్యూ ఉందండి. ఆ డ్యూ అనేది కూడా 1 నెల 2 నెలల నుండి కాదు. ఆరోగ్యశ్రీ అయితే 1 ఇయర్ నుండి పెండింగ్ ఉన్నాయి, అంటే 1 ఇయర్ బ్యాక్ నుండి ఇవ్వాల్సినవి పెండింగ్ ఉన్నాయి. ఈహెచ్ఎస్ అయితే 1.5 ఇయర్ నుండి పెండింగ్ ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎట్లాంటి చర్యలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, మీరు ఇప్పటికే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేశారు, అల్టిమేటం జారీ చేశారు, ఏమైనా పాజిటివ్ స్పందన వచ్చింది? ఉంది, వాళ్ళు కూడా ఏదో మీటింగ్ కాల్ఫర్ చేస్తున్నట్టున్నారు. అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యత దినంగా భావిస్తూ బీఆర్ఎస్ వేడుకలు నిర్వహించింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ సమీపంలోని చింతకుంట వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జాతీయ పతాకం ఎగురవేయగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణకు అసలైన స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందని తెలిపారు. విలీనమా, విమోచనమా, విద్రోహ దినమా అనే విషయాన్ని పట్టించుకోకుండా తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రతి ఒక్కరు భావించాలని కోరారు. ఓకే సార్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మన పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన పెద్దలందరూ కూడా రైతు సాయుధ పోరాటం కానీ ఇక మిగతా పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణను స్వచ్ఛమైనటువంటి గాలు పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈ రోజు ఈ స్వేచ్ఛను తప్పకుండా మనం కాపాడుకోవాలి. అందరం కూడా పెద్దలు చేసిన స్ఫూర్తితోటే మనం ముందుకు పోవాలి. కోరుట్లలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం నుండి బుధవారం వరకు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇందూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు సంతోష్ చారి కరకమలములచే విశ్వకర్మ భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయం నుండి మంగళహారతులతో సన్నాయి మేళలతో ఊరేగింపుగా తీసుకువచ్చి బ్రహ్మం గారి ఆలయంలో ప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు జరిగిన విశ్వకర్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి చివరి రోజైన సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ముగింపు రోజు హోమం, అభిషేకాలు, అనంతరం అన్నదాన కార్యక్రమం, అనంతరం పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇందూరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల ప్రశాంత్, తునికి భాస్కర్, బెజ్జరపు శ్రీనివాస్, ఇందూరి సత్యం, శ్రీరాముల శ్రీనివాస్, గిన్నెల శ్రీకాంత్, వ్యాపార సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, స్వర్ణకార మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయాణికం అంటే 3 రోజుల పాటు స్వామివారిని కలశ స్థాపన మరియు అంకురార్పణ కార్యక్రమము 3 రోజులు ప్రసిద్ధిగా ఉంచుకొని ప్రతిరోజు స్వామివారికి పంచాభిషేకాలు మరియు యజ్ఞాదులు. నిన్న రోజు స్వామివారి యొక్క వ్రతకల్పన చేయడం జరిగింది. అదే ఈ సృష్టి అంతయు కూడా తన ఆధీనంలో ఉన్నది. దేవతానందరినీ కూడా సృష్టించింది కూడా తానే. ఫస్ట్ భూలోకమున ఆ విశ్వకర్మ భగవాను చేత పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, నీరు, తేజస్సు, జలమనేటువంటి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రణబ్ బాబు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిన విషయం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అన్న విషయం తన స్వంత చెల్లె కవితనే చెప్పిందని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రెస్ మిత్రులు కాక స్కూల్ పోయే 1వ తరగతి పిల్లోడు కూడా అది వింటే అసలు ఇతనికి ఏమైనా బుద్ధి ఉందా, అసలు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా, పరిజ్ఞానం ఉందా, ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విధంగా అతని ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారన్నారు. పోరాట యోధులకు, అమరవీరులందరికీ శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ అని, పోరాటాల అడ్డ అని. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం అన్నింటినీ తెలంగాణ చూసిందన్నారు. చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణ రెడ్డి వంటి ఎందరో
ఎందరో అమరవీరులు ఈ తెలంగాణలో జన్మించారని, రాష్ట్రంలో మరోసారి సంక్షేమ అభివృద్ధి రాజ్యం కావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ పల్లెలు బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యాయి. వచ్చే ఆదివారం నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. బతుకమ్మ వేడుకలకు ముందు బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని తిరుమల నగర్లో వాసవి ఎలైట్ అపార్ట్మెంట్లో అంబరాన్ని అంటే సంబరాలతో ఆనందోత్సాహాలతో ఆడుతూ పాడుతూ బొడ్డెమ్మ వేడుకలు జరుపుకున్నారు. బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడి పాడారు. అనంతరం నిద్రపో బొడ్డెమ్మ అంటూ నిద్రపుచ్చారు. బొడ్డెమ్మను జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత, భూమహాలక్ష్మి అని రకరకాలుగా కొలుస్తారు. బతుకమ్మను గౌరీదేవి, సౌభాగ్యలక్ష్మి పూజిస్తారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. బతుకమ్మకు ముందు బొడ్డెమ్మను పూజించే సంస్కృతి తెలంగాణలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పక్షం రోజుల పాటు బొడ్డెమ్మ వేడుకలు నిర్వహిస్తారు. భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని, పంచభూతాలను పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం కేవలం హిందుత్వంలోనే మాత్రమే కనిపిస్తుంది. బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి పూజించే విచిత్రమైన సంస్కృతి తెలంగాణ పల్లెల్లో కనిపిస్తుంది. బొడ్డెమ్మను కొలిస్తే సంతాన అభివృద్ధి జరుగుతుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. కోరుట్ల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్ మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏఐటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15, 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన మన తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ఉన్నాం. అప్పటి రాష్ట్రపతి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17న భారతదేశంలో నిజాం మెడలు వంచి విలీనం చేసుకోవడం జరిగిందని వల్లభాయ్ పటేల్ని తలుచుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిరంకుశ నిజాం పీడ విరుగుడైన రోజు, రాక్షస రజాకార్ల పైశాచిక కృత్యాలకు చరమగీతం పాడిన రోజని, రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన రోజని సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో ఆయన నేతృత్వంలో భారత మిలిటరీ ధైర్య సాహసాలతో ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలంగా నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుంచి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ 17 అని. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతీయ పతాకం ఎగురవేసి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు ఇట్యాల నవీన్ కుమార్, చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ కన్వీనర్ సుధవేని మహేష్, మాసం ప్రసాద్, ఇందూరి సత్యం, జక్కుల జగదీశ్వర్, చిరుమల్ల ధనుంజయ్, మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎలాల నారాయణ రెడ్డి, పట్టణ శాఖ ఉపాధ్యక్షులు రాఘవులు, ఉప్పులూటి సత్యనారాయణ, పోతుగంటి శ్రీనివాస్, నెమురి విజయ్, రాజేందర్, చిట్యాల రాజేందర్, గిన్నెల శ్రీకాంత్, బీజేవైఎం నాయకులు సాడిగే మహేష్, కలాల సాయి చందు, గండ్ర వెంకటేష్, దమ్మ సంతోష్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎండి అమ్ము, ఎంఎస్ అక్మల్ మరియు బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కోరుట్లలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అంటే నాటి విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు విద్యా వ్యవస్థలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అనే చాప్టర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల నేటి తరానికి ఈ తెలంగాణ ఎట్లొచ్చిందో కూడా తెలియకుండా పోయింది. దానికి కారణమైన కాంగ్రెస్ను ప్రజలు బహిష్కరించాల్సిన రోజులే. అదేవిధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు కర్ణాటక, మహారాష్ట్రాలలో తెలంగాణ విమోచన దినోత్సవం. మెట్పల్లిలో పిన్న వయసు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ముందస్తుగా అవగాహన సదస్సు నిర్వహించారు.
టీనేజ్ వయసులో విద్యార్థులు మత్తు పదార్థాలతో పాటు వివిధ రకాలుగా తప్పుదోవ పట్టకుండా ఉండడం కోసం క్వెస్ట్ టీచర్స్ ట్రైనింగ్ వర్క్షాప్ను జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మనోహర గార్డెన్స్లో లయన్స్ క్లబ్ సభ్యులు నిర్వహించారు. ఈ మేరకు మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 36 మంది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. వీరికి లయన్స్ క్లబ్ నేషనల్ ట్రైనర్ రేణుకా చేత 2 రోజుల పాటు క్లాసులు నిర్వహించారు. తెలిసి తెలియని వయసులో విద్యార్థులు చెడు వ్యసనాలకు పాల్పడుతున్న తీరుపైన ఉపాధ్యాయులకు ఈ ట్రైనింగ్ క్లాసుల్లో వివరించారు. విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా ఉండడానికి ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారని, కాబట్టి ఉపాధ్యాయులకు ఈ క్లాసులు ఉపయోగపడతాయని ట్రైనర్ పేర్కొన్నారు. అనంతరం మెట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులో పాల్గొన్న ఉపాధ్యాయులను లయన్స్ గవర్నర్ కోదండరాం చేతుల మీదుగా శాల్వతో సన్మానించి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికి అనేక రకాల క్లాసులు నిర్వహిస్తారు. అయితే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసులు కొత్తదనంగా ఉన్నాయన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ఈ క్లాసులు దోహదపడతాయన్నారు. విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు పాటుపడతామని ఉపాధ్యాయులు తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ టీనేజ్ వయసులో విద్యార్థులకు జన్యువులో మార్పు వస్తుందని, ఆ మార్పులో మంచి మార్గాన్ని ఎంచుకునేందుకు ఈ క్లాసులు ఉపయోగపడతాయన్నారు. మరి శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా అడోలసెన్స్పై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము కూడా వివిధ ట్రైనింగ్లలో చాలా నేర్చుకున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా మాకు ఎఫెక్టివ్గా ఉన్నది. ఎందుకంటే మేము అడోలసెన్స్పై ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు చెప్పినప్పటికీ మరి ఇక్కడ మేడము మాకు చెప్పినటువంటి కార్యక్రమంలో కొన్ని 2 రోజులుగా మరి మొదటగా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే పిల్లలందరూ కూడా అవేర్నెస్ చేయడం, అదేవిధంగా మరి వాళ్ళు కరీంనగర్ జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అలుగునూరులో కారు బీభత్సానికి 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా అలుగునూరులో రాజీవ్ రహదారిపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అలుగునూరు కాకతీయ బార్ వద్ద రాజీవ్ రహదారిపై కారు రాంగ్ రూట్లో అదుపు తప్పి రైలింగ్ను ఢీకొంది. 10 మీటర్ల వరకు రైలింగ్ ధ్వంసం చేస్తూ దూసుకెళ్లి ఆగిపోయింది. కారులో ఉన్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు మంచిర్యాల నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు స్థానికులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. కరీంనగర్ మున్సిపల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారన్నారు. మరియు ప్రతి ఒక్కరూ ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, అకౌంటెంట్ ఆఫీసర్ శివకుమార్, ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ క్రాంతి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అశోక్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గోనెల మహేష్, వార్డు ఆఫీసర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినమేనని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమేనని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని, ఫెడరల్ స్ఫూర్తికి బీజేపీ వ్యతిరేకమని, మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని, కేంద్ర ప్రభుత్వానికి తమ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సీఎం లేఖ రాయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఆనాటి పోరాటంలో స్వయంగా పాల్గొన్న జనగాం ప్రాంతానికి చెందిన ఎంకే మొయినుద్దీన్ ఇక్కడ ఉన్నారని, ఆస్తి కూడా వదులుకొని దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, వారికి మా తాత రాఘవేంద్రరావు కూడా సహకారం అందించారన్నారు. ఇలాంటి పోరాట యోధుని గౌరవించుకోవడం నాతో పాటు జాగృతి సభ్యులు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 అంటే భారత్లో విలీనమైన రోజుగానే భావిస్తామన్నారు. ఇక్కడ గంగా జమున తెహజీబ్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే రోజుగానే చూస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ ప్రమీలా సత్పతి ఆవిష్కరించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లు జాతీయ పతాకాలను ఎగురవేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులపై జాతీయ పతాకాలు ఆవిష్కరించిన అధికారులు, పార్టీల నేతలు. కరీంనగర్లో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. బకాయి పడ్డ 1400 కోట్లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల డిమాండ్. కరీంనగర్లో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు. ఆదివారం నుంచి ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.